చంద్రబాబు నోటి నుంచి మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ పేరు కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ చెప్తున్నారు. మరి రాజకీయంగా నేనొచ్చినా లేదా నా కుటుంబ సభ్యులొచ్చినా ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో నాకు తెలీదు. ఖచ్చితంగా మరి నారా చంద్రబాబు నాయుడుగా సంబంధించిన విషయంలో జూనియర్ ఎన్టీఆర్ తప్ప ఇంకెవరు ఆయన్ని సేవ్ చేయలేరని, సో జూనియర్ ఎన్టీఆర్ వల్ల నారా చంద్రబాబు నాయుడుకి మంచి అడ్వాంటేజ్ ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి బాగా ఉపయోగపడతారని చెప్తున్నారు మన చంద్రబాబు నాయుడు. సో ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ గురించి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్‌ని ఎప్పుడు రాజకీయాల్లో రాకూడదని చెప్పలేదని, వచ్చేటప్పుడు పరిశుభ్రంగా అన్ని తీసుకురావాలని చెప్తున్నారు. కాబట్టే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం మరి ఈ విషయం ఎంతగానో వైరల్‌గా మారిపోతుంది. ఏది ఏమైనా అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విషయం తెలిసి ఎంతగానో షాక్ అవుతున్నారు. మొదటి నుంచే చంద్రబాబుకి సంబంధించి అలాంటి విషయంలో జూనియర్ ఎన్టీఆర్ పేరునైతే ఎత్తేవారు కాదు. కానీ ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పేరు ఎత్తుతున్నారంటే దానికి కారణం ఖచ్చితంగా ఆయన హెల్ప్ అనేది చంద్రబాబు నాయుడుకి కావాలనే కదా! అందుకే కాబోయే సీఎంగా జూనియర్ ఎన్టీఆర్ అవ్వాలని అభిమానులు కోరుకోవడమే కాదు, అలా కోరుకోవాలంటే ఎన్టీఆర్ తరపున అభిమానులు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలి. ఎంత బలమైనటువంటి మెజారిటీతో మీరు గెలిపిస్తారో ఎన్టీఆర్‌కి సీఎం అయ్యే ఛాన్సెస్ అంతా బలంగా ఉంటాయంటూ చెప్తున్నారు చంద్రబాబు నాయుడు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ అభిమానుల ప్రోత్సాహం కూడా తోడైతే ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం రాజ్యమే అనేది కన్ఫర్మ్‌గా చెప్పొచ్చు.